రీసెంట్గా కర్నూలు జిల్లాలో జొన్నగిరి ప్రాంతంలో దేశంలోనే అతి పెద్దదైన ప్రైవేటు బంగారు గనుల ప్రాజెక్టు ఉత్పత్తి మొదలైంది. 405 కోట్ల ఖర్చుతో ఇక్కడ బంగారాన్ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. జొన్నగిరి ప్రాంతంలో తయారైన బంగారాన్ని బయటకు విడుదల చేశారు. బ్రాండ్ ఏపీ పేరుతో ఈ బంగారాన్ని విక్రయిస్తున్నారు. రాయల్టీ రూపంలో జొన్నగిరి ద్వారా భారీగానే ఏపీకి ఆదాయం వస్తోంది. జొన్నగిరి వల్ల కర్నూలు జిల్లా స్వర్ణగిరిగా మారిపోయింది. ఇంతవరకు బానే ఉన్నప్పటికీ ఇప్పుడు మరో కేజీఎఫ్ ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. అది కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోని గుడిపల్లె మండలంలోని చిగురుగుంట ప్రాంతంలో ఉంది. సరిగ్గా 2001లో ఇక్కడ గోల్డ్ మైన్స్ మూతపడ్డాయి. ఇప్పుడు వాటిని తెరిపించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల ప్రభుత్వం టెండర్లను కూడా ఆహ్వానించింది. ఇందులో 2 కంపెనీలు పాల్గొన్నాయి. గతంలో 263 హెక్టార్స్లో ఇక్కడి గనులు విస్తరించి ఉన్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో మరో 9 హెక్టార్లను ఇందులో కలిపారు. గత ఏడాది ఇక్కడి బంగారు నిక్షేపాలపై అధికారులు సర్వే చేశారు. నివేదిక కూడా అందించారు. ఆ నివేదిక ప్రకారం ఇక్కడ 18 లక్షల టన్నుల ముడి బంగారు ఖనిజం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 1 టన్ను ముడి ఖనిజం నుంచి దాదాపు 5.5 గ్రాముల బంగారం లభిస్తుంది. దీని ప్రకారం అక్కడ 8.5 టన్నుల బంగారం ఉండొచ్చని సమాచారం. ఒకవేళ ఈ మైన్స్ మళ్లీ మొదలైతే 5,000 మందికి ఉపాధి ఉంటుంది. వాస్తవానికి ఈ గని ఇప్పటిది కాదు. దశాబ్దాల క్రితమే ఇక్కడ ముడి ఖనిజాన్ని తవ్వారు. అప్పట్లో గుడిపల్లె మండలంలో 2 ప్రాంతాల్లో గోల్డ్ మైన్స్ ఉన్నాయని గుర్తించారు. బిజానతం ప్రాంతంలో 1968, చిగురుగుంటలో 1978లో తవ్వకాలు మొదలుపెట్టారు. నాడు ఎంఈసిఎల్ సంస్థ ఆధ్వర్యంలో తవ్వకాలు ప్రారంభించారు. ఇక్కడ లభించే క్వార్ట్జ్ రాయిని వెలికితీసి విక్రయించడం మొదలుపెట్టారు. ఎంఈసిఎల్ దాదాపు 10 సంవత్సరాల పాటు క్వార్ట్జ్ను వెలికితీసింది. నాడు కేజీఎఫ్లోని భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్కు అందించింది. అయితే ఆర్థిక ఇబ్బందులతో ఈ సంస్థకు గనుల నిర్వహణ కష్టమైంది. ఆ తర్వాత ఇక్కడి గనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీజీఎంఎల్ 1982లో విక్రయించింది. 2001 వరకు ఇక్కడ బీజీఎంఎల్ సంస్థ ముడి ఖనిజాన్ని వెలికితీసింది. ఆ తర్వాత అనేక సమస్యలు ఎదురుకావడంతో ఈ గనులను మూసేస్తూ నిర్ణయం తీసుకుంది.